అత్యవసర సేవలో సమ్మెలను నిలిపివేయాలా? ఎస్, అవును. ఎందుకంటే సమ్మెలు సాధారణ జనజీవనాన్ని ఆటంకపరుస్తున్నాయి. ఎస్, ఎమర్జెన్సీ టైంలో స్ట్రైక్స్ అనేవి వద్దని చెప్తున్నాడు. అవును కదా. ఎమర్జెన్సీ స్ట్రైక్లో ఇప్పుడు హాస్పిటల్ ఉందనుకోండి, ఓకేనా, వాళ్ళు ఖచ్చితంగా ఏమన్నా ఒక ఫీవరల్ జోర్ అయినప్పుడు, అంటే ఒక ఈ మంత్లో ఎక్కువ జ్వరాలు వస్తున్నప్పుడు కానీ, ఈ మంత్లో ఈ సమస్య వస్తున్నప్పుడు కానీ, అప్పుడు వాళ్ళు స్ట్రైక్ చేశారు అనుకోండి, అలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో స్ట్రైక్ చేశారు అనుకోండి, అప్పుడు ఎంత ఇబ్బంది పడుతుంది. సో ఆ ఉద్దేశంలో ఎమర్జెన్సీ సమయంలో సమ్మెలను నిలిపేయాలంటే ఎస్ కరెక్టే. ఎందుకంటే అది ఇతర ప్రజలకు, సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తాయి, ఖచ్చితంగా కల్పిస్తాయి. సో ఫస్ట్ ఇప్పుడు పండగ సీజన్ అండి. సో కండక్టర్లు, బస్ డ్రైవర్లు సమ్మె చేసారు అనుకోండి, చాలా ఇబ్బందులు పడతారు ప్రజలు. సో అలా అన్నమాట. సో ఆ విధంగా ఇది ఖచ్చితంగా సామాన్య జనాలను ఇబ్బంది పెడుతుంది. నెక్స్ట్ కాదు, ఎందుకంటే సమ్మెలు చేయడం ప్రజాస్వామ్య హక్కు. సో ఇది కూడా ఒక రైటే, ఓకేనా. సమ్మె ప్రజలు చేయాలి ఖచ్చితంగా, ఓకేనా. ఇది ఒక ప్రజాస్వామ్య హక్కు అంటే ఎస్. ఇక్కడ కూడా చూడండి, ఏంటి ప్రజాస్వామ్య హక్కు అంటే మామూలుగా లా అంటే మామూలుగా ఆర్టికల్స్ ఉంటాయి కదా మామూలుగా. సో హక్కులకు కానీ స్వేచ్ఛకు సంబంధించినటువంటి విషయాలు వచ్చినప్పుడు మనం దాన్ని ఖచ్చితంగా కరెక్ట్ చేస్తాం, ఓకేనా. హక్కులకు సంబంధించి, స్వేచ్ఛలకు సంబంధించి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం, అంటే మనకు రాజ్యాంగం కల్పించినటువంటి ఏ హక్కు కానీ, రాజ్యాంగం కల్పించినట్టు ఏ స్వేచ్ఛనైనా సరే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్లో ఇస్తామని దాన్ని కరెక్ట్ చేస్తాం. దాన్ని మనం మార్చలేం కదా, ఎందుకంటే అది రాజ్యాంగంలో ఉంటుంది కాబట్టి. సో సెకండ్ కరెక్ట్. రెండు కరెక్టే అండి. అత్యవసర సేవలు సమ్మెలు నిలిపివేయాలంటే అవును నిలిపివేయాలి, ఎందుకంటే ప్రజలు ఇబ్బంది పడతారు. మళ్ళీ ఇంకోటి ఆలోచిస్తే సమ్మెలు ఖచ్చితంగా వాళ్ళు చేయాలి, ఎందుకంటే వాళ్ళ ప్రజాస్వామ్య హక్కు. సో దేని దారి దాందే. మీరు రెండింటిని కలిపి వస్తే ఆగమవుతారు, కన్ఫ్యూజ్ అవుతారు. దేని దారి దాందే కాబట్టి సో బోత్ ఫాలో.